వెల్కమ్ టు అయాన్షి వ్లాగ్స్ ఫ్రెండ్స్. ఈరోజు నేను ఓటు వేయడానికి వెళ్తున్నాను. ఈరోజు మన తెలంగాణలో జరిగే పార్లమెంట్ ఎలక్షన్స్ కదా. ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయాలి, ఓటు వినియోగించుకోవాలి. ఓటు మన హక్కు. మీ దగ్గరలో ఉన్న పోలింగ్ కేంద్రానికి వెళ్ళండి. 18 ఏళ్ళ నుండి పైబడిన ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి. అది మన హక్కు. మనం వేసే ఓటుతోటే ప్రభుత్వాలు మారుతాయి ఫ్రెండ్స్. అది మన చేతుల్లోనే ఉంది. ఒక్క ఓటుతోటి ఏ ప్రభుత్వమైనా రావచ్చు. అది మన చేతుల్లోనే ఉంది ఫ్రెండ్స్. ఓటును అస్సలు వేస్ట్ చేయకండి. డబ్బులకు అమ్ముడు పోకండి. 100-200 మా అంటే ఇప్పుడు ఇస్తారు, ఆ తర్వాత ఏముండదు ఫ్రెండ్స్. దయచేసి చెప్తున్నా, డబ్బులకు అస్సలు అమ్ముడు పోకండి. ఒక మంచి ప్రజాస్వామ్య నాయకుడిని ఎన్నుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే మంచి పథకాల గురించి, మంచి అవకాశాలు, మంచి నాయకుడిని ఎన్నుకొని పనులు చేయించుకుందాం ఫ్రెండ్స్. ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు ఓట్ల గురించి మన దగ్గరికి వస్తారు, అమ్మ అయ్యా మాకు ఓటు వేయండి అని. వాళ్ళు గెలిచిన తర్వాత ఆఫీస్కి పోతే కనీసం మనల్ని లోపలికి కూడా అలో చేయరు. అట్లాంటి జీవితాలు కదా ఫ్రెండ్స్. అట్లాంటి వాళ్ళకి అసలు ఓటే వేయకండి ఫ్రెండ్స్. మంచి నాయకునికి వేయండి ఫ్రెండ్స్. యువత చాలామంది ఉన్నారు కదా. యువతకు అయితే ఒక జాబ్ లేదు, ఏం లేదు, అసలు అవకాశాలే లేదు. మన దేశంలో చాలామంది యూత్ ఉన్నారు. ఎంతో కష్టపడి, ఎంతో బాధపడుకుంటా చదువుకున్న చదువుకు యూస్ఫుల్ లేదు. ఈ ఎలక్షన్స్ అప్పుడు నోటిఫికేషన్ జారీ చేస్తారు, తర్వాత ఏముండదు, మళ్ళీ రద్దు చేయడం. ఇదే జరుగుతుంది కదా ప్రతిసారి. నేను కూడా ఒక పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ స్టూడెంట్ని ఫ్రెండ్స్. ఆలోచించండి. ఎవరు మనకి న్యాయం చేస్తారు, ఎవరి ద్వారా మనకు మంచి మేలు జరుగుతుందో ప్రతి ఒక్కరు ఆలోచించి యూత్ మంచి ఓటు వేయండి ఫ్రెండ్స్. దేశానికి యువత అవసరం ఎంతో ఉంది. ఇప్పుడు రాబోయే కాలంలో యువత సాధించగలిగేటి ఎన్నో ఉన్నాయి. కొత్త కొత్త టెక్నాలజీతో ఎంతో అభివృద్ధి చేస్తూ ముందుకు నడుస్తుంది యువత. ఇంకా యువత చాలా వెనుకబడి ఉంది. అంటే జాబ్స్ రాకుండా ఇళ్లలోనే చాలామంది ఖాళీగా ఉన్నారు. ప్లీజ్ మీరు ఒక్కసారి ఏ ప్రభుత్వం వచ్చినా మా యువత గురించి ఆలోచించండి. మా యువతను పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు. చదువుకుంటున్నారు, సర్టిఫికెట్స్, డిగ్రీస్ ఎన్నో ఉంటున్నాయి, కానీ అవి ఏవిటికి కూడా యూజ్ అవుతలేదు. వచ్చే ఏ ప్రభుత్వమైనా మా యువతలను ఆదుకోండి. ప్రతి ఒక్కరికి జాబ్ వచ్చేటట్టు మీరు ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా నా వీడియో ఎంతమంది చూస్తున్నారో తెలియదు, ఇది ఎక్కడి దాకా స్ప్రెడ్ అవుతుందో తెలియదు, కానీ చూసే యూత్ ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి మంచి డెసిషన్ తీసుకొని మంచి నాయకునికి ఓటు వేయండి. ఓటు వేస్ట్ చేయకండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.